Hi all. So next topic, partnership. It is the continuity topic for ratio and proportion. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా పార్ట్నర్షిప్ అనే వర్డ్ ఎక్కడ వింటామంటే బిజినెస్లో వింటాము. మనకి ఏదైనా ఒక వ్యాపారంలో ఒకే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, మనకి పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ రాదమ్మా. మనకి ఏదైనా ఒక బిజినెస్లో ఒకరికన్నా ఎక్కువ అంటే ఇద్దరు లేదా ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది కనుక పెట్టుబడులు పెట్టి అప్పుడు వాళ్ళని మనం ఏమంటాం అంటే పార్ట్నర్స్ అంటాం. అండ్ వాళ్ళ మధ్య ఉండే లావాదేవీలు అంటే ప్రాఫిట్ వస్తే షేర్ చేసుకోవడం, లాస్ వచ్చినా షేర్ చేసుకోవడం, దాన్ని మనం ఏమంటాం అంటే పార్ట్నర్షిప్ అంటాం. So that's why the definition for partnership is, in any business there is more than one investor, then those persons are called partners. ఏదైనా ఒక వ్యాపారంలో ఒకరికన్నా ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టినా వాళ్ళని మనం ఏంటో అంటే పార్ట్నర్స్ అంటాం. అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ కాల్డ్ పార్ట్నర్షిప్. వాళ్ళ మధ్య ఉండే లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం అంటే పార్ట్నర్షిప్ అంటాం. అయితే పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యక్తి కూడా మనకి వర్క్ చేయరండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ వేరే జాబ్ చేసుకుంటున్నాను అనుకోండి, మా ఫ్రెండ్ వచ్చేసరికి షాప్ మెయింటైన్ చేసుకుంటున్నాడు అనుకోండి. ఇప్పుడు వాటిని ఏమనాలంటే మనం దట్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు యాజ్ వెల్ యాజ్ వర్క్ కూడా చేస్తున్నాడు కాబట్టి హీఈస్ కాల్డ్ as యాక్టివ్ ఆర్ వర్కింగ్ పార్ట్నర్. వై? బికాస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు యాజ్ వెల్ యాజ్ వర్క్ కూడా చేస్తున్నాడు. బట్ ఇప్పుడు నేను వచ్చేసరికి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెట్టాను, బట్ అందులో నేను వర్క్ చేయట్లేదు. అందుకని ఇప్పుడు నన్ను ఏమంటామంటే ఇన్యాక్టివ్ ఆర్ స్లీపింగ్ పార్ట్నర్ అంట. సో దట్స్ వై నేను వచ్చేసరికి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెట్టాను కాబట్టి నన్ను ఏమంటామంటే ఇన్యాక్టివ్ ఆర్ స్లీపింగ్ పార్ట్నర్ అంటాం. సో గుర్తుంచుకోండి, ఎవరు కూడా నష్టం వచ్చిందని తెలిసి వ్యాపారం మొదలు పెట్టరు. సో ఇక్కడ మనం కన్సిడరేషన్ ఏంటంటే ఓన్లీ ప్రాఫిట్ అనే దాన్ని కన్సిడరేషన్లో తీసుకుంటాం. అంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు గాను తీసుకునే దాన్ని ఏమంటాడు మనం ప్రాఫిట్ అంటాం. అండ్ వర్క్ చేసినందుకు కానీ తీసుకునే దాన్ని ఏమంటామంటే సమ్ కాంపన్సేషన్ ఆర్ శాలరీ అంటాం. డిపెండ్స్ అనమాట, వేరీ అవుతూ ఉంటుంది. కొంతమంది పర్సంటేజ్ వైజ్ తీసుకుంటారు, కొన్నిసార్లు శాలరీ వైజ్ తీసుకుంటాం. అది డిపెండ్స్ అనమాట. స్లీపింగ్ పార్ట్నర్ వచ్చేసరికి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఈ గెయిన్ ఓన్లీ ప్రాఫిట్. సో ఇక్కడ వాళ్ళకి కాంపన్సేషన్ కానీ శాలరీ కానీ ఉండదమ్మా, ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే ఉంటుంది. సరే, దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ద ప్రాఫిట్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్ అమ్మా. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తి కలిసి ఒక వ్యాపారం మొదలు పెట్టాము అనుకోండి. నేను 1,00,000 రూపాయలు పెట్టాను, ఇంకో వ్యక్తి 2,00,000 రూపాయలు పెట్టాడు. ఇప్పుడు మేము వచ్చిన లాభాన్ని ఎలా తీసుకోవాలి? నేను 1,00,000 రూపాయలు పెట్టాను కాబట్టి నేను హాఫ్ తీసుకోవాలి, తను నాకు డబల్ రెట్టింపు పెట్టాడు కాబట్టి తను డబల్ తీసుకోవాలి. అంటే ద ప్రాఫిట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో దిస్ ఇస్ ద వన్ పాయింట్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ టైం పీరియడ్. ఇప్పుడు చెరొక 1,00,000 పెట్టాం, నేను 6 months తర్వాత బయటకు వచ్చాను, బట్ సెకండ్ పర్సన్ మాత్రం 1 year కంటిన్యూస్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఎలా తీసుకోవాలి? నేను హాఫ్ ఆఫ్ ద టైం పీరియడ్ ఉన్నా కాబట్టి వచ్చిన లాభంలో నేను హాఫ్ వే తీసుకోవాలి. బట్ సెకండ్ పర్సన్ 1 year కంప్లీట్ గా ఉన్నాడు కాబట్టి నేను తీసుకున్న దానికి డబల్ అమౌంట్ తీసుకుంటాడు. అంటే దేర్ ఫోర్ ద ప్రాఫిట్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం పీరియడ్. సో దట్స్ వై ద ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. ఇక షార్ట్ ఫామ్ లో మనం ప్రాఫిట్ ని పి అనుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ ఐ అనుకుంటాం, టైం పీరియడ్ వచ్చేసరికి టీ అనుకుంటాం. సో ఒకసారి ఇక్కడ 4 కేసెస్ ఉన్నాయండి. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అండ్ కేస్ 4. సో ఫస్ట్ ఒకసారి కేస్ 1 జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బోత్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:1. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్ గా ఉన్నాయి. అండ్ ద టైం పీరియడ్స్ ఆల్సో ఈక్వల్ 1:1. సో దేర్ ఫోర్ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మనకి ఈక్వల్ గానే ఉంటాయి. ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏం చెప్పే ఇంతకుముందు మనం ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అన్నాము. సో బై యూజింగ్ దిస్ రిలేషన్ 1:1 1, 1:1 1 అండి. సో అయితే ఇక్కడ మనం సింపుల్ గా ఏం చెబుతాము అంటే ఇఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టైం పీరియడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ దర్ ప్రాఫిట్స్ ఆల్సో ఈక్వల్ అని చెబుతాం. కేస్ 2కి రండి. ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ గానే ఉన్నాయి, బట్ టైం పీరియడ్స్ చూసారా ఈక్వల్ గా లేవు. ఇప్పుడు ఏమవుతుంది అంటే దేర్ టైం పీరియడ్ రేషియో ఈజ్ ద ప్రాఫిట్ రేషియో. ఇక్కడ ఏం లేదు, 1:A అంటే ఏ, 1:B అంటే బి. సో కాకపోతే ఏంటంటే ప్రతిసారి మనం ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ రాసి ప్రాఫిట్ రాయకుండా డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి అని మనకు ఫీల్ అయినప్పుడు టైం పీరియడ్ రేషియో రాసుకుంటే అదే మనకి ఏమవుతుంది ప్రాఫిట్ రేషియో అవుతుంది. అలా ఒకసారి కేస్ 3కి రండమ్మా. సో నౌ ద టైం పీరియడ్స్ ఆర్ ఈక్వల్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టు బి డిఫరెంట్. therefore in this situation the investment ratio is the profit ratio. In fourth case both the investments are different and time periods are different. Therefore in that situation we multiply both investment and time period. So investment A, time period C, so AC, B D, so BD. So therefore the profit ratio is
ఏసీ ఈస్ టు బీడీ. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి అందరు జాగ్రత్త. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ విత్ 40,000 and 60,000 respectively. At the end of the year, they got 20,000 as profit. Find the share of B అని క్వశ్చన్ అడిగారు. సో ఏం లేదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవరు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రెండు రాయండి. సో ఇందులో ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఈజ్ 40,000 అండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఈజ్ 60,000. సో దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేయండి. 20,000 2s are 20,000 3s are. Their investment ratio is 2:3. నెక్స్ట్ టైం పీరియడ్ గురించి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని ఒక వర్డ్ వాడాడు. అంటే దీని మీనింగ్ వాళ్ళిద్దరూ కూడా 1 year కంప్లీట్ గా ఉన్నారు అని. ఒకవేళ పర్సన్ ఎప్పుడైనా మధ్యలో వెళ్ళిపోయారు అనుకోండి, ఆఫ్టర్ 6 months ఏ లీవ్స్, 4 months బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఇయర్ బి లీవ్స్, సంథింగ్ ఇలా ఇస్తాం మనం. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని టైం పీరియడ్ అనేది రాసుకోవాలి. ప్రజెంట్ వీళ్ళిద్దరి యొక్క టైం పీరియడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో therefore the time period ratio is 1:1. Now their profit ratio is investment into time period, therefore 2:1 2, 3:1 3. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. The total profit is 20,000, then find the share of B అన్నాము. మనకు వచ్చిన ప్రాఫిట్ 20,000. ఓకే, బాగానే ఉంది. మరి ప్రాఫిట్ రేషియో ఎంత ఉంది చూడండి, ఏకి 2 బికి 3, మొత్తం 5 parts చేయాలి. దీన్ని మొత్తం కలిపి టోటల్ 20,000 కాబట్టి దాన్ని 5 parts చేయాలి. ఈచ్ పార్ట్ ఈజ్ 4,000. నా మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అన్నాం. 1 part ఈజ్ ఈక్వల్ టు 4,000, దెన్ 3 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి 12,000 అవుతుంది. సో ద షేర్ ఆఫ్ బి ఈజ్ 12,000 రూపీస్ అని తీద్దాం. సో ఒకసారి ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి రండి అమ్మా. ఫస్ట్ ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ బిజినెస్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 20,000 and 35,000 అన్నాం. అంటే ఫస్ట్ వన్ A investment is 20,000 and B investment is 35,000. So ratio right, 5,004 to 5,007, that is 4:7. Next, at the end of the year వాళ్ళిద్దరు కూడా 1 year కంప్లీట్ గా ఉన్నారండి. ఇందాక ఒక పాయింట్ చెప్పాను మీకు, టైం పీరియడ్ ఈక్వల్ గా ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇస్ ద ప్రాఫిట్ రేషియో అని. సో డైరెక్ట్ గా రాస్తాను ఇక్కడ. సో therefore their profit ratio is 4:7. Now చూడండి క్వశ్చన్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే గెట్ 22,000 rupees as profit. At the end of the year they get 22,000 rupees as profit. Find the difference between the shares అన్నది. సో వీళ్ళకి వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 22,000. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ టోటల్ రేషియో ప్రకారం టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది చూడమ్మా, మొత్తం మనకి 11 parts ఉంది. సో 11 తో డివైడ్ చేస్తే 1 part ఈజ్ ఈక్వల్ టు 2,000. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్న. ఒకసారి ఈ రేషియోలో చూడండి, ఏకి బికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉందో మనకి 3 parts ఉంది. 1 part అంటే 2,000 అయినప్పుడు 3 parts అంటే ఏమవుతుందంటే వాల్యూ మనకి 6,000 అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, థర్డ్ క్వశ్చన్. ఏ కామా బి కామా సి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ విత్ క్యాపిటల్స్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. 20,000, 50,000 and 40,000. Now their investment ratio is 10,000 2s are, 10,000 5s are, 10,000 4s are. Therefore 2:5:4. Find the profit sharing ratio అన్నామండి. ఇక్కడ టైం పీరియడ్ మెన్షన్ చేయలేదు. టైం పీరియడ్ మెన్షన్ చేయలేదు అంటే వి కన్సిడర్ ఈక్వల్ టైం పీరియడ్. సో therefore టైం పీరియడ్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ద ప్రాఫిట్ రేషియో ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ రేషియో. therefore their profit ratio is simply 2:5:4. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఫోర్త్ క్వశ్చన్కి రండి. ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ 30,000 and 50,000. ఫస్ట్ ఏ అనే పర్సన్ 30,000 పెట్టారు ఇన్వెస్ట్మెంట్, అలాగే బి అనే పర్సన్ 50,000 పెట్టారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 months సి జాయిన్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 60,000. సి ఎప్పుడు వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, ముందు ఇన్వెస్ట్మెంట్ రాయాల్సిందే. సో సి ఇన్వెస్ట్మెంట్ ఈ 60,000. ఫైండ్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాం. ఫస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో రాద్దాం. 10,000 3s, 10,000 5s, 10,000 6s. therefore their investment ratio is 3:5:6. ఇప్పుడు టైం పీరియడ్ రాయాలి, ఎందుకంటే ఫస్ట్ ఎవరెవరు స్టార్ట్ చేశారు చెప్పండి, ఏబి. వీళ్ళిద్దరు స్టార్ట్ చేసిన తర్వాత 4 నెలలకు ఎవరు వచ్చారంటే సి వచ్చారు. మనం అడిగింది ఏంటంటే దెన్ ఫైండ్ దేర్ ప్రాఫిట్ రేషియో అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. 1 year కన్సిడర్ చేయాలి. ఇప్పుడు 1 year అనే దాన్ని మనం మంత్స్ లో రాస్తే, నెలల్లో రాస్తే 12 months ఈక్వల్.
ఏ అండ్ బి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు, మధ్యలో ఎక్కడ కూడా వాళ్ళు బయటకు వెళ్ళలేదు కాబట్టి 12 months and 12 months అని. బట్ సి అనే పర్సన్ ఎప్పుడు వచ్చాడు, ఏబి స్టార్ట్ చేసిన తర్వాత 4 months వచ్చాడు, అంటే ఫస్ట్ 4 months లేడు. అవుట్ ఆఫ్ 12 months 4 months లేడు అంటే ద రిమైనింగ్ ఓన్లీ 8 months ఉన్నాడు. సో నౌ 4 3s 4 3s and 4 2s. Their profit ratio is 3 3s 9, 5 3s 15, 6 2s 12. వన్స్ అగైన్ ఈ 3 నెంబర్లు కూడా మనకు 3 తో క్యాన్సిల్ అవుతాయమ్మా. 3 3s 3 5s 3 4s. Therefore their profit ratio becomes 3:5:4. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. హీరో అండ్ హీరోయిన్ ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 60,000 and 40,000 రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ వన్ హీరో అండ్ సెకండ్ వన్ హీరోయిన్. సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రాయడం. సో హీరో వచ్చేసరికి ఎంత మనకి 60,000 అండ్ హీరోయిన్ వచ్చేసరికి 40,000. 8 months later hero leaves the business and at the same time villain joins with an investment of 80,000. అంటే విలన్ ఎంత పెట్టారంటే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మనకి 80,000 పెట్టారండి. ఫైండ్ దేర్ ప్రాఫిట్ రేషియో అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్న. ఒకసారి ఫస్ట్ చూడండి, ఈ 3 కూడా 20,000 తో క్యాన్సిల్ అవుతాయి. 20,000 3s 20,000 2s 20,000 4s. సో దేర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ 3:2:4. ఇప్పుడు టైం పీరియడ్ కేర్ఫుల్ గా రాయాలి. క్వశ్చన్ లో మనం ఏమడిగాయంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు. ఫస్ట్ ఎవరెవరు మొదలు పెట్టారు, స్టార్ట్ చేసింది హీరో అండ్ హీరోయిన్. హీరో 8 నెలల తర్వాత వెళ్ళాడు అన్నాం, అంటే హీరో మన బిజినెస్ లో 8 months మాత్రమే ఉన్నాడు. స్టార్ట్ చేసింది హీరో అండ్ హీరోయిన్ కాబట్టి హీరోయిన్ ఎక్కడ వెళ్ళలేదు బయటికి, అంటే త్రూ అవుట్ ఇయర్ మొత్తం ఉంది 12 months. విలన్ అనేవాడు 8 months తర్వాత హీరో వెళ్ళాడు, అదే టైంలో మనకి విలన్ వచ్చాడు, అంటే ఫస్ట్ 8 నెలలు ఈ విలన్ లేడని. అంటే ఇప్పుడు విలన్ ఎప్పుడు ఎంటర్ అయ్యాడంటే ఓన్లీ లాస్ట్ 4 months మాత్రమే ఎంటర్ అయ్యాడు. సో 4 months. నౌ 4 2s 4 3s 4 1s. Multiply all these values. Then their profit ratio becomes 3 2s 6, 2 3s 6, 4 1s 4. Therefore 3:3:2. So their profit ratio at the end of the year. అసలు క్వశ్చన్లే చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి. సో మనకి పార్ట్నర్షిప్ లో ఆన్సర్ చాలా సింపుల్ గా ఉంటుంది, సాల్వ్ చేసుకుంటాం. సరే ఇక్కడ ఇది చూద్దాం. ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 20 and 40,000 రెస్పెక్టివ్లీ. సో ఏ అనే పర్సన్ 20,000 తో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అండ్ బి అనే పర్సన్ 40,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో ఆఫ్టర్ 4 months సి జాయిన్ విత్ దెమ్, ఇన్వెస్ట్మెంట్ 30,000 rupees. 4 నెలల తర్వాత సి అనే వ్యక్తి 30,000 rupees తో వచ్చాడు, అంటే మొదటి 4 నెలలు లేడు. అండ్ ఆఫ్టర్ 4 more months బి లీవ్స్ ద బిజినెస్, అక్కడ నుండి ఇంకొక 4 నెలల తర్వాత బి వెళ్ళిపోయాడు. ఫైండ్ ద ప్రాఫిట్ రేషియో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్న. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో రాయండి. 10,000 2s 10,000 4s 10,000 3s. 2:4:3. నౌ వీ రైట్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ రాసేటప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్నాడు, అంటే 1 year కన్సిడరేషన్ లో తీసుకోవాలి. మనకు అసలు బిజినెస్ స్టార్ట్ చేసిన ఎవరెవరు, ఏబి. ఏ అనే పర్సన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అసలు బయటకు వెళ్ళలేదు కాబట్టి 1 year కంప్లీట్ గా ఉన్నాడు కాబట్టి 12 months. తర్వాత ఏబి స్టార్ట్ చేశాక 4 months తర్వాత ఎవరు వచ్చారు, సి వచ్చాడు, అంటే మొదటి 4 నెలలు సి లేడు. 12 నెలల్లో 4 months లేడు అంటే రిమైనింగ్ 8 months ఉన్నట్టే కదమ్మా మనకి సి అనే వర్తనం. సో 8 months ఉన్నాడు. సో ఇప్పుడు ఏబి స్టార్ట్ చేశారు, 4 months సి వచ్చాడు. సి వచ్చిన తర్వాత మరొక 4 months తర్వాత బి వెళ్ళిపోయాడు, అంటే ఫస్ట్ 4 months సి వచ్చిన తర్వాత 4 months, మొత్తం 8 months బి ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా లాస్ట్ 4 months మనకి లేడు అవైలబిలిటీ, అంటే 8 months. నౌ రేషియో 4 3s 4 2s 4 2s. ఇప్పుడు దీనికి ప్రాఫిట్ రాద్దాం. దేర్ ప్రాఫిట్ రేషియో ఈస్ 2 3s 6, 4 2s 8, 3 2s 6. So 2 3s 2 4s 2 3s. The answer 3:4:3. So this the A and B start a business with capital 30 and 50,000 respectively. First అది రాయండి. So capitals means investments అండి. A 30, B 50. 30కి 50కి రేషియో రాస్తే 3:5 their investment. A is working partner,
అండ్ బి ఈ స్లీపింగ్ పార్ట్నర్. సో ఇందులో ఏ వర్కింగ్ అంట, బి స్లీపింగ్ అంట. ఓకే. ఏ డ్రాస్ 1500 rupees per month as salary for managing the business. ఏకి ఒక నెలకి ఆ బిజినెస్ మేనేజ్ చేస్తున్నందుకు గాను 1500 రూపాయలు శాలరీగా ఇస్తున్నారు. ఫైండ్ ద టోటల్ లివింగ్ ఆఫ్ ఏ అండ్ బి అవుట్ ఆఫ్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 34,000 rupees అన్న. యాన్యువల్ అంటే 1 year అండి, అంటే ఇద్దరు 1 year ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో అవుతుంది కాబట్టి 3x1 అంటే 3, 5x1 అంటే 5. ఇదంతా కామన్. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి వచ్చిన టోటల్ ప్రాఫిట్ టోటల్ ఎంత అంటే 34,000 రూపాయలు వచ్చింది, 34,000 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మనం వీళ్ళకి ప్రాఫిట్ అనే దాన్ని ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అంటే ఖర్చులన్నీ పోయిన తర్వాత, అంటే రెంట్ అవ్వచ్చు, శాలరీస్ అవ్వచ్చు, ఇలాంటి ఖర్చులన్నీ పోయిన తర్వాత మిగిలే దాన్ని వీళ్ళు శాలరీకి ప్రాఫిట్ కింద డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనకు ఒకటి ఏంటంటే ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి ఏ శాలరీ ఎంతో సపరేట్ చేయాలి. ఫస్ట్ ఏ శాలరీ మనకి ఇచ్చిన క్వశ్చన్ 1500 rupees per month అన్నాం. ఒక మంత్కి 1500 అయినప్పుడు 1 year అంటే 12 months కాబట్టి 1 year కి శాలరీ ఎంత పోతుందంటే 18,000 పోతుంది. సో అవుట్ ఆఫ్ 34,000 18,000 పోతే బ్యాలెన్స్ ఓన్లీ 60,000 rupees ఈస్ టు బి డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్. ఈ పంచుకోగలిగే ప్రాఫిట్ ఎంత అంటే 16,000. ఇప్పుడు ఈ 16,000 ఇద్దరికి పంచాలి కాబట్టి 8 parts చేయాలి. అప్పుడు 1 part ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 2,000 అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు ఏ షేర్ ఎంత అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 2,000 కాబట్టి ఏకి 3 2s 6,000 rupees ప్రాఫిట్ గా ఇస్తుంది. బికి 5 2s 10,000 rupees ప్రాఫిట్ గా ఇస్తున్నాం. ఇదే ఏకి మనం ఆల్రెడీ శాలరీ కింద ఎంత ఇస్తున్నాం అంటే 18,000 ఇస్తున్నాం. అంటే ఫైనల్లీ మన దగ్గర ఉన్న 34,000 లో 24,000 rupees వచ్చేసరికి ఏకి ఇవ్వాలి, ఆ శాలరీ కానీ ప్రాఫిట్ కానీ మొత్తం కలిపి. బీకి వచ్చేసరికి ఏమో ఓన్లీ 10,000 మాత్రమే ఇవ్వాలి ప్రాఫిట్, ఎందుకంటే స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి ఓన్లీ ప్రాఫిట్ ఒకటి వెళ్తుంది కాబట్టి 10,000 మాత్రమే ఇవ్వాలి. సో ద ఆన్సర్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ ఈస్ 24,000 అండ్ ద షేర్ ఆఫ్ బి ఈస్ 10,000. సో దిస్ ద ఆన్సర్. సో ఒకసారి ఇప్పుడు 8th one రాండి. ఏ అండ్ బి స్టార్ట్ బిజినెస్ విత్ క్యాపిటల్ 10,000 and 20,000. సో ఇది ఒక ప్రాబ్లం కంప్లీట్గా చెప్పాను కదా, రెండోది కొంచెం షార్ట్ ఫామ్లో చెప్తాను. ఏబి ఏ ఇన్వెస్ట్మెంట్ 10,000, బి ఇన్వెస్ట్మెంట్ 20,000. సో రేషియో 1:2. A is working partner and B is sleeping partner. At the end of the year, they received 12,000 each. Then find the profit of A and now. So ఏముందండి, ఫస్ట్ థింగ్ టైం పీరియడ్ 1 year. సో ఇద్దరు టైం పీరియడ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ద ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ద ప్రాఫిట్ రేషియో అవుతుంది. దేర్ఫోర్ ప్రాఫిట్ రేషియో ఆల్సో 1:2. అయితే ఇందులో ఏ అనే పర్సన్ మనకి యాక్చువల్గా వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి ఇతనికి మనం శాలరీ ఇవ్వాలి ప్లస్ ప్రాఫిట్ కూడా ఇవ్వాలి. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ అంటే 1 part. బి అనే పర్సన్ స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి ఓన్లీ ప్రాఫిటే ఇస్తుంది. ఇప్పుడు బికి మనం ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 12,000. 2 parts అంటే 12,000 అయినప్పుడు 1 part అంటే ఎంత అవుతుంది అంటే 6,000 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏకి మనం ప్రాఫిట్ కింద ఎన్ని పార్ట్స్ ఇస్తున్నాం, 1 part ఇస్తున్నాం. అంటే ఇప్పుడు వీడి ప్రాఫిట్ ఎంత అవుతుంది అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 6,000 కాబట్టి ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ ఈజ్ 6,000 rupees. ఇప్పుడు అదే శాలరీ అడిగాడు అనుకోండి, ద శాలరీ ఆఫ్ ఏ ఈజ్ 6,000 rupees. ఎందుకంటే 6 + 6 12, ఇద్దరికి చెరొక 12,000 వస్తుంది అన్నాం. ఏకి వాస్తవంగా ప్రాఫిట్ కింద వస్తుంది 6,000, రిమైనింగ్ 6,000 ఏంటంటే శాలరీ. ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో మనం వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ ఆఫ్ ఏ అన్నాం అనుకోండి, 1 year కి 6,000 అయినప్పుడు 1 month కి ఎంత అవుతుంది అంటే 1 year అంటే 12 months కాబట్టి 1 month కి ఎంత వస్తుంది అంటే 500 అవుతుంది. ద మంత్లీ శాలరీ ఆఫ్ ఏ ఈజ్ 500.